హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్ట్ 5 ఫ్యామిలీ కార్డ్స్ సంబంధించిన టాపిక్లలో పార్ట్ 5కి వచ్చేసాము. మీరు ఒకవేళ పార్ట్ 1, 2, 3, 4 వీడియోస్ కనుక చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. నా ఛానల్లో ఉంటే రీసెంట్గా అప్లోడ్ చేశాను నేను. అలాగే నేను అప్లోడ్ చేయబోయే పార్ట్ అప్ టు 12 వరకు ఉంటున్నాయి. 12 పార్ట్స్ మాత్రమే ఉంటాయి అవి ఫ్యామిలీ కార్డ్స్. ఈ 12 వీడియోస్లలో మీకు 24 ఫ్యామిలీ కార్డ్స్ మీకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో 12 మేజర్, 12 మైనర్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు వీలైతే ఈ 12 వీడియోస్ చూస్తే మీకు ఒక ఫ్యామిలీ కార్డ్ సంబంధించిన ఒక ఆలోచన అనేది వస్తుంది. ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. ఓకేనా? ఇప్పుడైతే మనం పార్ట్ 5 ఆల్రెడీ పార్ట్ 1లో సి నుంచి చేసాము, సి మేజర్ నుంచి. అలాగే సెకండ్ పార్ట్లో సి షార్ప్, అలాగే థర్డ్ పార్ట్లో వచ్చేసరికి డి. ఇప్పుడు డి షార్ప్ కూడా అయిపోయింది మార్నింగ్. ఇప్పుడేమో వచ్చేసరికి ఈ అనేది 5th పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు ఈ మేజర్ స్కేల్ని ఒకసారి చూద్దాం. ఈ మేజర్ స్కేల్ ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ. ఓకేనా? ఇప్పుడు ఇది ఈ మేజర్ స్కేల్ యొక్క నోట్స్ అనమాట. ఇప్పుడు ఈ మేజర్ స్కేల్ దేనికి రిలేటివ్ అంటే మనకి సి షార్ప్ మైనర్ స్కేల్కి రిలేటివ్. ఎందుకంటే సేమ్ ఇవే నోట్స్ ఈ నుంచి ఈ వరకు ఉన్నటువంటి నోట్సే రిపీటెడ్గా అవుతే మనకి సి షార్ప్ నుంచి సి షార్ప్ తీసుకున్నట్లయితే అది సి షార్ప్ మైనర్ స్కేల్ అవుతుంది. ఓకేనా? రిలేటెడ్ అనమాట. ఈ మేజర్ ఈజ్ రిలేటెడ్ టు సి షార్ప్ మైనర్ స్కేల్. ఓకేనా? ఆ విధంగా మనకి రిలేటివ్ అంటే ఈ కంప్లీట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి నోట్స్ 2 స్కేల్స్ కనపడుతుంది. ఏంటి? ఒకటి ఈ మేజర్, 2 సి షార్ప్ మైనర్. ఓకేనా? అయితే ఇప్పుడు ఒక నోటు తీసేద్దాం. దీంట్లో ఒక నోట్ తీసేయడం వల్ల ఈ 2 స్కేల్స్ కాస్త ఇంకొక 2 యాడ్ అయిన 4 స్కేల్స్ అవుతాయి. ఓకేనా? ఒక విధంగా ఇలా చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో 7th కీ, ఈ నుంచి 7th కీ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే డి షార్ప్. 7th కీ అంటే డి షార్ప్. ఈ 7th కీని తీసేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్ అండ్ ఈ. ఇప్పుడు ఈ డి షార్ప్ మాత్రం తీయడం వలన మనకి 4 స్కేల్స్ వచ్చాయని చెప్పాను కదా. అవి ఏం స్కేల్స్ అంటే ఒకటి ఏ మేజర్ స్కేల్ కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ మేజర్ స్కేల్ వస్తుంది. అలాగే ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమో వచ్చింది ఏంటి? ఈ మేజర్ వచ్చింది, సి షార్ప్ మైనర్ స్కేల్ వచ్చింది. ఇది తీసేసిన తర్వాత కొంచెం రిలేటెడ్గా ఈ మేజర్ కూడా వస్తుంది. ఇది లేకపోయినప్పటికీ వచ్చిన నోట్స్ని బట్టి ఈ మేజర్ అంటాము, అలాగే సి షార్ప్ మైనర్ అంటాము. అలాగే ఇప్పుడు ఏ మేజర్ అనొచ్చు, అలాగే ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అని కూడా అనొచ్చు. అంటే మొత్తం మనకి 4 స్కేల్స్ వచ్చినాయి ఇవే నోట్స్ మీద. మీరు రాసుకోండి, కావాలంటే పేపర్ మీద రాసుకోండి. జస్ట్ 1 నోట్ మిస్ అయినంత మాత్రం అది స్కేలే అని అంటారనమాట. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి? సాంగ్ ప్లే చేస్తున్నాం. ఆ సాంగ్ ఇవే నోట్స్ పడ్డాయి, 4 స్కేల్స్ వచ్చాయి. ఇవే నోట్స్ పడ్డాయి, మనకు తెలిసింది 4 స్కేల్స్ వచ్చాయి. మరి దీన్ని మేనేజ్ చేయడం ఎట్లా? మేనేజ్ చేయాలి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మన సెలెక్టెడ్ నోట్స్లో అసలు ఎన్ని మేజర్ కార్డ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ తీసుకుందాం. ఈ నుంచి ఈ మేజర్ కార్డు పట్టుకుంటే ఈ, జి షార్ప్, బి. మనం ఇప్పుడు సెలెక్టెడ్ కీస్లలో ఉన్నదా లేదా అంటే ఉన్నది. కాబట్టి ఫస్ట్ కార్డ్ వచ్చేసరికి ఈ మేజర్ కార్డ్. ఓకేనా? ఈ తర్వాత వచ్చే నెక్స్ట్ నోట్ ఏంటి? ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ పట్టుకొని చూద్దాం. ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్లో ఎఫ్ షార్ప్, సి షార్ప్ సెలెక్టెడ్, బట్ ఏ షార్ప్ అనేది సెలెక్టెడ్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కీస్లలో ఏ షార్ప్ సెలెక్టెడ్ కాదు కాబట్టి ఇప్పుడు ఈ ఎఫ్ షార్ప్ కార్డ్ కూడా మనం తీసుకోలేం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ జి షార్ప్ కార్డు పట్టుకోండి. జి షార్ప్లో జి షార్ప్, సి, డి షార్ప్ సెలెక్టెడ్ డి షార్ప్, బట్ మనం తీసేస్తాం కాబట్టి ఇప్పుడు ఇది లేదు. అలాగే ఈ కంప్లీట్ ఈ స్కేల్లో సి అనేది లేదు కాబట్టి ఇది కూడా జి షార్ప్ మేజర్ కార్డు కూడా సెలెక్టెడ్ కాదు. ఓకేనా? అలాగే నెక్స్ట్ తర్వాత ఏంటి? ఏ మేజర్ కార్డు పట్టుకొని చూద్దాం. ఏ మేజర్ కార్డు పట్టుకున్నట్లయితే మనకి ఏ, సి షార్ప్, ఈ 3 కీస్ సెలెక్టెడ్ కాబట్టి సెకండ్ కార్డు కూడా వచ్చింది. ఏంటది? ఏ మేజర్ కార్డు. మనకి 2 కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏ వరకు వచ్చినాయి? 2 కార్డ్స్ వచ్చినాయి. ఏంటి? ఈ మేజర్ కార్డు, ఏ మేజర్ కార్డు 2 వచ్చినాయి. నెక్స్ట్ కీ ఏంటి? బి మేజర్ కార్డు చూద్దాం. బి మేజర్ కార్డులో డి షార్ప్ మనం సెలెక్టెడ్, బట్ మనం తీసేసాం కాబట్టి కంప్లీట్ లేదు కాబట్టి బి మేజర్ కార్డు కూడా మనం తీసుకోవడం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సి షార్ప్ మేజర్ కార్డు పట్టుకున్నట్లయితే ఎఫ్ అనేది సెలెక్టెడ్ కాదు కాబట్టి సి షార్ప్ కూడా సెలెక్టెడ్ కాదు. నెక్స్ట్ మళ్ళీ ఈ వచ్చేసింది. ఈ మేజర్ కార్డు ఆల్రెడీ సెలెక్టెడ్. అవునా?
అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏంటి మనం ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్లలో వచ్చినవి 2 కార్డ్స్, ఒకటి ఈ మేజర్ అలాగే ఏ మేజర్. ఓకేనా, ఇప్పుడు ఈ నోట్స్తో మనం ఈ 2 కార్డ్స్ మేనేజ్ చేసుకోవచ్చు. సాంగ్ని ఈ 2 కార్డ్స్ తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాడుతున్నారు అనుకోండి పాట, మనకి కీస్ తెలిసినాయి, ఈ ఒక నోట్ తెలియదు, బట్ మన స్కేల్ అనేది ఐడెంటిఫై అవ్వట్లేదు అనుకోండి, ఈ మేజర్ స్కేల్లో ఏ మేజర్ కార్డు కూడా వస్తుంది, మీరు చూడండి కావాలంటే. అలాగే ఏ మేజర్ స్కేల్లో ఈ మేజర్ కార్డు కూడా మనకి వస్తుంది. అవునా, అంటే ఏం లేదు, మనకి ఈ 2 కార్డ్స్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్దర్గా మీరు లక్ బాగుండి ఇంకొక నోటు తెలిసింది అనుకుందాం. ఇందాక మనం ఏ తీసేసాం, డి తీసేసాం కదా, డి షార్ప్ తీసేసాం కదా. ఎక్కడ సి షార్ప్ సెలెక్టెడ్, ఈ సెలెక్టెడ్, డి షార్ప్ తీసేసాం. కాబట్టి డి షార్ప్ని రీప్లేస్ చేస్తే ఇక్కడ మధ్యలో మిగిలిపోయింది ఏంటండి, డీనే కదా. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, సి షార్ప్ ఈ సెలెక్టెడ్, ఇందాక డి షార్ప్ సెలెక్టెడ్, డి షార్ప్ని తీసేసాం. అప్పుడు మనకి రిమైనింగ్ ఇది, దీన్ని మళ్ళీ యాడ్ చేయలేము కదా ఈ రెండింటి మధ్యలో ఇంకా ఖాళీగా ఉన్నది ఏంటి, డీనే కదా. కాబట్టి డి నోట్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు డి నోట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్, డి నోట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు డి నోట్ సెలెక్ట్ చేసుకున్నాం, మనకి లక్లో సాంగ్ ఈ నోట్ తెలిసింది, డి కూడా తెలిసింది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ డీకి సపరేట్గా ఒక కార్డ్ వేయాలి కదా, ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు. ఇది దీనికి కార్డ్, డి మీద కార్డు పట్టుకోండి, సెలెక్టెడ్ కీస్లో ఉందా లేదా, డి సెలెక్టెడ్, ఎఫ్ షార్ప్, డి ఇప్పుడే మనం సెలెక్ట్ చేసాము, ఎఫ్ షార్ప్ సెలెక్టెడ్, ఏ కూడా సెలెక్టెడ్. కాబట్టి ఈ మనకి 3వ కార్డు కూడా వచ్చింది, అది డి మేజర్ కార్డ్. ఇప్పుడు మనకి ఏం కార్డ్స్ వచ్చినాయి, 3 కార్డ్స్ వచ్చినాయి. ఒకటేమో ఈ మేజర్, ఒకటేమో ఏ మేజర్, ఈ మేజర్, ఏ మేజర్, డి మేజర్. అవునా, అంటే ఇప్పుడు మనకి ఎన్ని కార్డ్స్ వచ్చినాయి, 3 కార్డ్స్ వచ్చినాయి. ఒకవేళ మీరు ఇది కూడా గెస్ చేసినట్లయితే సాంగ్ అనేది వచ్చేసరికి ఏ దగ్గర ఎండ్ అయింది అనుకుందాం. సాంగ్ పల్లవి కంప్లీట్ అయిపోతుంది, పల్లవి ఎండింగ్ ఏ దగ్గర అయింది అనుకుందాం. కొన్ని సాంగ్స్ ఏ దగ్గర ఎండ్ అయితే, అంటే కొన్ని సాంగ్స్ పల్లవి ఎండింగ్ అయింది, అదే స్కేల్ అవుతుంది. ఇప్పుడు మీకు లక్కుగా అదే సాంగ్ ఎండింగ్ వచ్చి స్కేల్ అనుకోండి, ఇది ఏ దగ్గర ఎండ్ అయితే కన్ఫర్మ్ దట్ ఈజ్ ఏ మేజర్ స్కేల్. ఓకేనా, ఏ మేజర్ స్కేల్. ఇప్పుడు మరి దీనికి ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి, ఇప్పుడు ఇవి వచ్చాయి కదా, ఈ 3 ఫ్యామిలీ కార్డ్సే దీనికి రిక్వైర్ అవుతాయి. అదేంటి చూడండి, మనకి ఇప్పుడు ఏ దగ్గర నుంచి కదా మనకి ఏ ఇక్కడ పట్టుకుంటున్నాం చూడండి. ఇప్పుడు ఏ దగ్గర నుంచి ఆర్డర్లో వేసుకుందాం. మనకి ఉన్న 3 మేజర్ కార్డు రాసుకున్నారు కదా మీరు, ఏ మేజర్ కార్డు, తర్వాత ఏంటి నెక్స్ట్ ఏ మేజర్ కార్డు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 2వ కార్డు ఏంటి, డి మేజర్ కార్డు, డి మేజర్ కార్డు, అలాగే నెక్స్ట్ ఈ మేజర్ కార్డు. ఓకేనా, ఈ 3 మేజర్ కార్డ్స్ ఏ మేజర్ స్కేల్లో పాడే సాంగ్స్కి ఫ్యామిలీ కార్డ్స్గా వర్తిస్తాయి అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అయిపోయింది. నౌ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏ మేజర్ స్కేల్ ఉంది కదా, ఇది రిలేటెడ్ టు ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్. ఎందుకంటే ఏ మేజర్ స్కేల్లో ఉన్నటువంటి కీస్ ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ కీస్ సేమ్ ఉంటాయి కాబట్టి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పాట ఏ దగ్గర ఎండ్ అయింది కాబట్టి ఇవే నోట్స్తో ఏ మేజర్ స్కేల్ ఎఫ్ షార్ప్ దగ్గర ఎండ్ అయితే, ఇవి కొన్ని సాంగ్స్ మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎఫ్ షార్ప్ దగ్గర ఎండ్ అయితే ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అవుతుంది, ఇవే నోట్స్. మరి ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అయిందనుకోండి, మరి దీనికి రిలేటెడ్గా మరి ఫ్యామిలీ కార్డ్స్ కూడా చేంజ్ అవుతాయి కదా, అవి ఏంట్లో ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ మేజర్ స్కేల్ ఉంది కదా, ఏ మేజర్ స్కేల్ రిలేటెడ్ టు ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ అనేది ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్ అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఇది ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్, రైట్. ఎఫ్ షార్ప్ మైనర్ కార్డు సెలెక్టెడ్, ఎందుకంటే మైనర్ స్కేల్కి ఫస్ట్ కార్డు మెయిన్ కార్డు అనేది మైనర్ కార్డు అవుతుంది, అది ఏ స్కేల్ అయితే ఆ స్కేల్కి సంబంధించిన అవుతుంది, అంటే ఎఫ్ షార్ప్ మైనర్ కార్డు ఫస్ట్ కార్డు. ఇప్పుడు మనం ఏదైతే రీప్లేస్ చేసామో ఏ మేజర్ కార్డ్ అనేది రీప్లేస్ చేసాము కాబట్టి ఏ మేజర్ కార్డ్ తీసేయండి, రీప్లేస్ చేయండి. అంటే జస్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి 2 మేజర్ కార్డ్స్ ఒక మైనర్ కార్డ్ ఉంది, అదేంటి ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్, నెక్స్ట్ ఈ మేజర్ కార్డ్, ఓకేనా, నెక్స్ట్ డి మేజర్ కార్డ్. ఈ 3 కార్డ్స్తో పాట కనుక వచ్చి ఎండ్ అయింది అనుకోండి, ఈ 3 కార్డ్స్తో మైనర్ ఫ్యామిలీ కార్డ్స్తో ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఎండ్ అయింది, ఎఫ్ షార్ప్ దగ్గర ఎండ్ అయింది. ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి అంటే ఎఫ్ షార్ప్ మైనర్. ఈ 3 తోటి మనం ఈ సాంగ్ అనేది మనం మేనేజ్ చేయొచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఈ 3 కార్డ్స్ అనేవి సరిపోతాయి కొన్ని సాంగ్స్కి ఏమో మనం పవర్ కార్డ్స్ యూజ్ చేస్తాం అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు ఇంతకంటే ముందుగా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కనుక చూడకపోతే పార్ట్ 1, 2, 3, 4 పార్ట్స్ చూడండి. అక్కడ కూడా దగ్గర 8 ఫ్యామిలీ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, అవి కూడా చూడండి. మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే జస్ట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి నేను పెట్టబోతున్నాను.
అలాగే నేను ఆన్లైన్ క్లాస్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ అనేది ఇచ్చాను శాంపిల్ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అందరికి వీలుగా ఉండాలని. జస్ట్ అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి అది ఎలా ఉంది, నేను ఇచ్చే లెసన్స్ ఎలా ఉంటాయి, అసలు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, నేను ఇచ్చే మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది చూడడం కోసం మీరు ఒకసారి వెళ్ళి అది చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. అది చూసిన తర్వాత అప్పటికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటే జస్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదా మీరు డౌన్లోడ్ చేసుకుంటే నాకు నేను చూసి అవసరమైతే నేనే కాంటాక్ట్ అవుతాను, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరే కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ దగ్గర నుంచి కోరుకున్నది ఈ వీడియోకి ఒక లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది, ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చెప్పాలి అలాంటివి అన్న మీరు సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు నెగిటివ్ ఇచ్చినప్పుడే నేను ఇంకా పాజిటివ్గా అప్డేట్ అవ్వడానికి ఉంటుంది. అంటే నెగిటివ్ ఏమని కాదు, మీరు నా యొక్క వ్యూవర్స్ కాబట్టి వాయిస్ క్లారిటీ లేకపోయినా, వీడియో క్వాలిటీ లేకపోయినా కానీ పర్లేదు, కామెంట్లో పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్డేట్ అవుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.